ఓం నమో వెంకటేశాయ. ఆండాల్ తిరువడుగళే శరణం. పరమ పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గోవిందరాజస్వామి ఆలయంలో గోదాదేవి నీరాటోత్సవాలు. తిరుపతి రామచంద్ర పుష్కరిణిలో ఆండాల్ తల్లికి ఆస్థానం. తిరుచి సేవలో దేవేరి సమేత కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనం. నారాయణవనంలో వైభవంగా ఏకాదశి ఉత్సవం. అయోధ్యలో ఈ నెల 22న శ్రీరామ మందిర ప్రారంభం. టీటీడీ చైర్మన్ భూమనకు ట్రస్టు ప్రతినిధుల ఆహ్వానం. రామయ్య కళ్యాణానికి గోటి తలంబ్రాలు ఒలిచే కార్యక్రమం ప్రారంభం. పశ్చిమ గోదావరి జిల్లా మద్ది ఆంజనేయ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి నీరాటోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు నీరాటోత్సవాలు విశేషంగా జరగనున్నాయి. ఉత్సవాలలో 2వ రోజైన సోమవారం ఉదయం అర్చకులు శ్రీ గోదాదేవి అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ భరిత పూలమాలలతో అలంకరణ చేసి పల్లకిపై కొలువుతీర్చారు. భజా భజంత్రీల నడుమ శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుండి ఊరేగింపుగా కోదండ రామాలయ సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్ద ఉన్న నీరాడ మండపంలో వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు శ్రీ ఆండాల్ తల్లికి ఆస్థానం జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. నేటి సాయంత్రం వరకు అమ్మవారు నీరాడ మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. తిరిగి నేటి సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లను కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణ నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
అయోధ్యలో ఈ నెల 22వ తేదీ జరగనున్న శ్రీరామ మందిరం ప్రారంభోత్సవానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ మేరకు రామమందిరం ట్రస్ట్ ప్రతినిధులు సోమవారం ఉదయం తిరుపతిలోని చైర్మన్ నివాసంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందజేసి వేడుకలకు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రతినిధులతో మాట్లాడుతూ రామమందిరం ప్రారంభోత్సవానికి తప్పకుండా హాజరవుతానని తెలియజేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గురువాయిగూడెంలో కొలువుతీరిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవాలయంలో గోటి తలంబ్రాలు ఒలిచే కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఏటా దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి రామయ్య కళ్యాణోత్సవంలో ఈ గోటి తలంబ్రాలను వినియోగిస్తారు. ఈ క్రమంలో జంగారెడ్డిగూడెంకు చెందిన శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సంఘం ఆధ్వర్యంలో ధాన్యమును గోటితో ఒలిచే కార్యక్రమానికి భద్రాచలం దేవాలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొనగా ఇతర అధికారులు, భద్రాచలం దేవాలయ వేద పండితులు, శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సంఘ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కలియుగ దైవం శ్రీనివాసుడు శ్రీ పద్మావతీదేవిని పరిణయమాడిన పవిత్ర ప్రదేశమైన నారాయణవనంలో ఏకాదశి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి తిరుచి సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. మహిళలు అడుగడుగున స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించి కనులారా దర్శించుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయానికి తీసుకువచ్చి ఆండాళ్ అమ్మవారి సన్నిధి వద్ద సంధింపు ఉత్సవాన్ని జరిపారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఘనంగా ఆస్థానం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో తిరుప్పావై పాసుర ప్రవచనం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయంలో దీపాలను వెలిగించి ప్రదక్షిణలు చేశారు. అనంతరం దైవ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆచార్య కె రాజగోపాలన్ విరచించిన తిరుప్పావై ప్రవచనామృతాన్ని భక్తులు ఆస్వాదించారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నెల రోజుల పాటు ధనుర్మాస ప్రవచనాలు, తిరుప్పావై పాసురగానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ విశేష కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుప్పావై పాసుర ప్రాముఖ్యతను వివరించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు.
పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి నీరాటోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. నీరాటోత్సవాల్లో భాగంగా శ్రీ గోదాదేవి అమ్మవారికి ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చి నారాయణవనం పురవీధుల్లో గ్రామోత్సవం జరిపారు. మహిళలు అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. గుంటూరు నగరంలో అయోధ్య అక్షంతల శోభాయాత్ర నేత్రపర్వంగా జరిగింది. రథంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోలాటాలు, భజనలు, జై శ్రీరామ్ నామస్మరణల నడుమ అక్షింతల శోభాయాత్ర ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది. తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలో కొలువైన శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవాలయంలో వసంతోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై గోదా రంగనాథులను వేంచేపు చేశారు. పవిత్ర దివ్య సుగంధ ద్రవ్యాలతో గోదా రంగనాథులకు వసంతోత్సవాన్ని జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పల్లకీ ఉత్సవం వేడుకగా జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా సర్వశోభితంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు పల్లకీపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ఆవరణలో పల్లకీ ఉత్సవం కమనీయంగా సాగింది. వడ్డీ కాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు.
ఏ కష్టం వచ్చినా ఆపదమొక్కల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తి మేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచినా అంతమాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే
భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా, తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు, ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడిగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 76,058 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,543 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,83,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.